ఇక హైవేల మాదిరిగానే రాష్ట్ర రహదారులు పీపీపీ విధానంతో గుత్తేదారులకు నిర్వహణ బాధ్యత. తొలుత 18 రోడ్లు, తర్వాత 68 రోడ్లలో అమలుకు యోచన. ఇక జాతీయ రహదారులపై వాహనాల ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. హైవేలపై ఎక్కడా గుంతలు కనిపించవు. 5 ఏళ్లకొక్కసారి తప్పనిసరిగా కొత్త బీట్ లేయర్ వేస్తారు. మొత్తం నిర్వహణంతా గుత్తేదారే చూసుకుంటారు. ఇకపై రాష్ట్రంలోని పలు ఆర్ఎండ్బీ రోడ్లలో కూడా ఇటువంటి విధానమే అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం ద్వారా గుత్తేదారులకు రోడ్ల నిర్వహణ అప్పగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఏటా ఆయా రోడ్లలో వర్షాలకు గుంతలు పడితే వాటిని పూడ్చేందుకు ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు కోసం ఎదురు చూడటం, 5 ఏళ్లకొక్కసారి రెన్యువల్స్ వేసేందుకు అనుమతులు తీసుకోవటం, చివరకు రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు కోసం కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు, ఇక నిధుల కోసం కేటాయింపునకు వేచి ఉండాల్సి వస్తుంది. ఇటువంటిదేమీ లేకుండా పీపీపీ విధానంలో ఆయా రోడ్ల నిర్వహణ బాధ్యతంతా గుత్తేదారే చూసుకుంటారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రాష్ట్ర రహదారులు, స్టేట్ హైవేల్లో తొలి విడత 18 రోడ్లను, రెండో విడతలో 68 రోడ్లను ఎంపిక చేశారు. ఇక సాధ్యాసాధ్యాలపై కూడా అధ్యయనం మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక మొదటి విడత కింద ఎంపిక చేసిన 18 రోడ్లలో 1307 కిలోమీటర్లు, రెండో విడతలోనే 68 రోడ్లకు చెందిన 3931 కిలోమీటర్లలో పీపీపీ విధానం అమలు సాధ్యాలపై అధ్యయనం చేయనున్నారు. దీనికోసం సలహా సంస్థలను ఎంపిక చేసుకొని నివేదిక రూపొందించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు నిధులు మంజూరు కూడా చేసింది. ఆయా రోడ్లలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది, మున్ముందు ఎంత పెరిగే అవకాశం ఉంటుంది, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు కాకుండా ఇతర వాహనాలకు టోల్ ద్వారా ఎంత వసూలు అవుతుంది, అవి కాకుండా గుత్తేదారుకు ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ కింద ఎంత చెల్లించాల్సి ఉంటుంది అనేవి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది. ఇక పీపీపీ విధానంలో తొలి విడతకు ఎంపిక చేసిన రోడ్లు: చలకపాలెం, రామభద్రాపురం, రాయిగండం 130 కిలోమీటర్లు, విజయనగరం, పాలకొండ 72.55, ఇక కళింగపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం 113.40 కిలోమీటర్లు, ఇక భీమునిపట్నం, నర్సీపట్నం 78 కిలోమీటర్లు, కాకినాడ, జొన్నాడ 48.84, కాకినాడ, రాజమహేంద్రవరం కెనాల్ 65.20 కిలోమీటర్లు, ఏలూరు, మేడిశెట్టిపాలెం 70 కిలోమీటర్లు, ఇక నర్సాపురం, అశ్వారావుపేట 100.55 కిలోమీటర్లు, ఇక ఏలూరు టు జంగారెడ్డిగూడెం 51.70 కిలోమీటర్లు, ఇక గుంటూరు టు పర్చూరు 41 కిలోమీటర్లు, ఇక గుంటూరు టు బాపట్ల 51.24 కిలోమీటర్లు, ఇక మంగళగిరి టు తెనాలి, నారాకోడూరు 40 కిలోమీటర్లు, ఇక బెస్తవారిపేట టు ఒంగోలు 113.25 కిలోమీటర్లు, ఇక రాజంపేట, గూడూరు 95 కిలోమీటర్లు, ఇక ప్యాపిలి, బనగాలపల్లి 54.44 కిలోమీటర్లు, ఇక దామాజీపల్లి, నాయనపల్లి క్రాస్, తాడిపత్రి 99.19, ఇక జమ్మలమడుగు, కొలిమిగుండ్ల 43 కిలోమీటర్లు, ఇక సోమందేంపల్లి, హిందూపురం, తూముకుంట 35.53 కిలోమీటర్లు, ఇక మొత్తం 18 రోడ్లు చూసుకున్నట్లయితే 1307 కిలోమీటర్లు. ఇక రాష్ట్రంలోనే పలు ఆర్ఎండ్బీ రోడ్ల నిర్వహణలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానాన్ని పీపీవీ అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఇక వాహన రద్దీ ఎక్కువగా ఉండే రాష్ట్ర రహదారు, స్టేట్ హైవేల్లో తొలి విడత 18 రోడ్లను, అలాగనే రెండో విడత 68 రోడ్లను అయితే ఎంపిక చేశారు. ఇక రెండో విడతలో అధ్యయనం చేయనున్న రోడ్ల సంఖ్య కూడా ఇక్కడైతే వేశారు. ఇక పణుకు వలస, బలజీపేట 62.26 కిలోమీటర్లు, ఇక అలికాం, బత్తిలి 79.8 కిలోమీటర్లు, ఇక పాడేరు, పెద్దబాయలు, మొచ్చంగిపుట్టు, జోలాపుట్టు 64.74 కిలోమీటర్లు, నర్సీపట్నం, చింతపల్లి, సీలేరు 115.59 కిలోమీటర్లు, ఇక వడ్డాది, పాడేరు 48.4, ఇక నర్సీపట్నం, తుని 40.8 కిలోమీటర్లు, ఇక నర్సీపట్నం, దేవీపట్నం 52.24 కిలోమీటర్లు, ఇక రాజమహేంద్రవరం, మారేడుపల్లి, భద్రాచలం 91.54 కిలోమీటర్లు, ఇక నర్సీపట్నం, లక్కవరం 51.7 కిలోమీటర్లు, ఇక రాజవరం, పొదలాడ 60.86 కిలోమీటర్లు, ఇక అమలాపురం, బొబ్బర్లంక 49.77 కిలోమీటర్లు, సామర్లకోట, గోకవరం 49.2 కిలోమీటర్లు, ఇక కాకినాడ టు రాజనగరం 42.19 కిలోమీటర్లు, ఇక తుని టు కత్తిపూడి 52.12 కిలోమీటర్లు, ఇక వాకలపూడి, ఎద్దటం 45.28 కిలోమీటర్లు, ఇక కానూరు, లంకల కోడేరు 41.12 కిలోమీటర్లు, ఇక మార్టేరు, ప్రక్కిలంక 62.66 కిలోమీటర్లు, ఇక భీమవరం, కలిదిండి, గుడివాడ 50.32 కిలోమీటర్లు, ఇక బూర్గంపాడు, అశ్వారావుపేట 45.34 కిలోమీటర్లు, ఇక నూజివీడు, గంపలగూడెం 43.98 కిలోమీటర్లు, ఇక విజయవాడ, నూజివీడు 46.25 కిలోమీటర్లు,
ఇక గుడివాడ, చల్లపల్లి, కొత్తపాలెం 43.53 కిలోమీటర్లు. ఇక చవిటికల్లు, వచ్చవాయి 57.15 కిలోమీటర్లు. ఇక విజయవాడ, విసన్నపేట 56.14 కిలోమీటర్లు. ఇక పర్చూరు, జాగర్లముడి, పురిమెట్ల 54.53 కిలోమీటర్లు. ఇక అద్దంకి టు సంతమాగులూరు 40.15 కిలోమీటర్లు. మాచెర్ల, కారంపొడి, వినుకొండ 72.61 కిలోమీటర్లు. ఇక కొండ్రముట్ల, బండ్లమోటు, దుర్గి 54 కిలోమీటర్లు. ఇక సత్తెనపల్లి, మడిపాడు 53.9 కిలోమీటర్లు. ఇక సత్తెనపల్లి టు మడిపాడు 53.9 కిలోమీటర్లు. నగరికల్లు, గురజాల 44.18 కిలోమీటర్లు. ఇక పొదిలి, వినుకొండ 56.14 కిలోమీటర్లు. ఇక టంగుటూరు టు పొదిలి 64.4 కిలోమీటర్లు. ఇక పియ్యపాడు, కంబాల దిన్నె 42.9 కిలోమీటర్లు. ఇక వల్లపాలెం, వేములపాడు 84.2 కిలోమీటర్లు. ఇక నెల్లూరు, పొదలకూరు, సైదాపురం 54.4. ఇక పొదలకూరు, సోమశిల 47.8 కిలోమీటర్లు. ఇక సంగం, విరువూరు, కలువాయి 46.4 కిలోమీటర్లు. ఇక ఆత్మకూరు టు సోమశిల 42.2 కిలోమీటర్లు. ఇక గూడూరు, తురిమెర్ల 52.7 కిలోమీటర్లు. నాయుడుపేట, శ్రీహరికోట 64.71 కిలోమీటర్లు. ఇక నాయుడుపేట, రావూరు 40.8 కిలోమీటర్లు. ఇక తడ, శ్రీకాళహస్తి 46 కిలోమీటర్లు. చిత్తూరు, పుత్తూరు 64 కిలోమీటర్లు. ఇక తిరుపతి, కొత్తపల్లి మిట్ట 51.6 కిలోమీటర్లు. పొంగనూరు, పులిచెర్ల, చినగట్టిగల్లు 67.95 కిలోమీటర్లు. ఇక నిమ్మనపల్లె, వాయలాడుపు, గుర్రంకొండ, గాలివీడు 52.71 కిలోమీటర్లు. ఇక ముదివీడు, తంబళ్లపల్లె, పెద్దముడియం 46.85 కిలోమీటర్లు. ఇక ములకల చెరువు, కండ్లమడుగు 41.31 కిలోమీటర్లు. ఇక రాజంపేట, గూడూరు, దుగరాజపట్నం 42 కిలోమీటర్లు. ఇక కడప, పూర్మామిళ్ళ 81.4 కిలోమీటర్లు. ఇక పూర్మామిళ్ళ, కొండరాజుపల్లి, కాశీనాయనపల్లి 50.8 కిలోమీటర్లు. ఇక కడప, పులివెందుల 60.4 కిలోమీటర్లు. ఇక మైదుకూడు, తాడిచెర్ల 48.16 కిలోమీటర్లు. ఇక రాజంపేట, కదిరి 126.9 కిలోమీటర్లు. ఇక అనంతపురం, తొంగరకుంట 52.5 కిలోమీటర్లు. ఇక మడకశిర, అమలాపురం, సిర 47-65 కిలోమీటర్లు. ఇక పెనుగొండ, మడకశిర 40.2 కిలోమీటర్లు. ఇక ధర్మవరం, కళ్యాణదుర్గం 72.4 కిలోమీటర్లు. ఇక కళ్యాణదుర్గం, కుందుర్పి, నాగేపల్లి గేటు 44 కిలోమీటర్లు. ఇక గుత్తి, పత్తికొండ, ఆధోని 71 కిలోమీటర్లు. ఇక గుంతకల్లు టు తుంగభద్ర 73.63 కిలోమీటర్లు. ఇక వెలుగోడు, వెల్దుర్తి, కృష్ణగిరి, ఎద్దుల దేవరబండ 76.5 కిలోమీటర్లు. ఇక నన్నూరు, నాగాలపురం, సి బెలగల్లు, ఎమిగనూరు 71 కిలోమీటర్లు. ఇక కర్నూలు, బళ్ళారి 101.8 కిలోమీటర్లు. ఇక పెద్దతొంబలం, కోసిగి, హోల్వి, రామాపురం 42.3 కిలోమీటర్లు. ఇక చాగలమర్రి, రుద్రవరం, మహాదేవపురం 55.29 కిలోమీటర్లు. ఇక నంద్యాల, నందికొట్కూరు 55.1 కిలోమీటర్లు. ఇలా మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే 68 రోడ్లు వచ్చేసి 3931 కిలోమీటర్లు అయితే ఏదైతే రెండో విడతలో అధ్యయనం చేయనున్న రోడ్ల సంఖ్య.